ఎవరైతే ఆదరణ కోరుకుంటున్నారో, ఎవరైతే ఓదార్పు కోరుకుంటున్నారో వాళ్ళందరికీ యేసు నామములో ఆదరణ, ఓదార్పు, జాలి, దయ, కనికరం వారిపైన ఎక్కువగా కలగాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మీరు కోరుకునేది ఇదే, జీవితాంతం కూడా కోరుకునేది ఇదే. కానీ ఒక్క ప్రశ్న, ఎంత కాలము ఓదార్పు కోరుకుంటావు? ఎంత కాలము ఆదరణ కోరుకుంటావు? ఒకటి జాలి, దయ, కనికరం మీద ఎంతవరకు బ్రతుకుతావు? వాటిని ఎందుకు నువ్వు కోరుకుంటున్నావు? ఎందుకు వాటి కొరకు ఎదురు చూస్తున్నావు? నువ్వు ఎదురు చూడాల్సింది దేవుని రాకడ కొరకు. నువ్వు ఎదురు చూడాల్సింది దేవుని సన్నిధి కొరకు. నువ్వు ఎదురు చూడాల్సింది దేవుని ముఖకాంతి కొరకు, దేవుని దర్శనం కొరకు, దేవుని స్వరం వినడం కోసం. అది వదిలిపెట్టి ఓదార్పు దేనికి నీకు? జాలి దేనికి నీకు? మనుషుల దయా, జాలి, కనికరం దేనికి నీకు? ఈ సందర్భంగా ఒక మాట, మీరు అవి కోరుకుంటే దేవుడు అయ్యే మీకు ఇచ్చిన గాక. ఆమేన్. యోహాను సువార్త 5వ అధ్యాయం 1వ వచనం నుండి 9వ వచనాల వరకు గమనిస్తే 38 సంవత్సరాల నుండి కూడా ఒక వ్యక్తి పక్షవాతంతో బాధపడుతున్నాడు. అక్కడ సంఘటన ఏంటంటే, ఈయన వెళ్ళి అక్కడ నుంచి ఉన్నాడు. సాధారణంగా 38 సంవత్సరాల నుంచి పక్షవాతంలో బ్రతుకున్నాడంటే వాళ్ళ వృత్తి భిక్షాటన చేయడం. అక్కడ ఉన్న వాళ్ళందరూ అదే బెతెస్దా కోనేరు దగ్గర ఉన్నవాళ్ళు. అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా మరి వాళ్ళకి సహాయం చేస్తూ ఉండేవాళ్ళు కొద్ది గొప్ప. అలా అడుక్కుంటూ జీవనం కొనసాగించే కూడా అదే అలవాటు అయిపోయింది. వచ్చిన ప్రతి ఒక్కరికి ఇదే చెప్తున్నాడు, అయ్యా నా పరిస్థితి ఇది, పలానా సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నా. వేరే గాథ చెప్తున్నాడు, సాడ్ స్టోరీ చెప్తున్నాడు పాప. ఈయనకే కాదు ప్రతి ఒక్కరికి చెప్పేది అదే. మన రోడ్డు మీదకి వెళ్తే తిని 2 రోజులు అయిందే, వాళ్ళ గురించి నేను తప్పుగా మాట్లాడట్లా. తిని 2 రోజులు అయిందే, 3 రోజులు అయిందే, ఆకలేస్తున్నాయి, మనల్ని ఎలా చెప్తారో మనకి ఎలా చెప్తారో. ఈ 38 సంవత్సరాల నుంచి ఒకటే రీలు, ఒకటే బోధ చెప్పుకుంటా వచ్చాడు. అవన్నీ కాదు, నువ్వు స్వస్థపరచబడగోరుచున్నావా? నీకు స్వస్థత కావాలా అని అడిగాడు. అవును ప్రభా. అయితే లేచి నీ పరుపెత్తుకున్నాడు అన్నాడు. వెంటనే అతను లేచి నడవడం సాగించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఓదార్పు, కనికరం, బాధ ఇవన్నీ పాలు లాంటివి. పౌలు అంటాడు, ఎంతకాలం మీరు పాలు తాగుతారు? పాలు అనే మంచి, అది వయసును బట్టి ఉంటుంది. అలాగే మీ ఆత్మీయ జీవితంలో మీరు ముందుకెళ్ళాలి కానీ వెనక కాదు. రిజాయిస్ ఇన్ ద లార్డ్. మీ దుఃఖ దినములు సమాప్తమైనవి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.